హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎన్కే హోమ్ ఫుడ్స్. ఈరోజు మనము దోసకాయ జ్యూస్, అదే మన తెలంగాణలో అయితే దీన్ని కర్బూజా అంటారు. కర్బూజా జ్యూస్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. సో దానికోసం మనం చెక్కు తీసుకొని పెట్టుకున్న కర్బూజాని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. సో ఇలా పీసులుగా కట్ చేసుకున్న కర్బూజా ముక్కల్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. సో అలాగే కొన్ని పచ్చిపాలు, సో మనకు కావలసినట్టు షుగర్, మీరు తీయగా తాగాలని. సో సో ఫైనల్లీ మనకు దోసకాయ జ్యూస్ రెడీ అయిపోయింది. దీన్ని కూల్గా సర్వ్ చేసుకుంటే సమ్మర్లో డిహైడ్రేషన్కి గురి కాకుండా సాయంత్రం పూట ఈవినింగ్ టైంలో సో చల్లని కూల్గా దోసకాయ జ్యూస్ రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.